ఈ ఏడాది ఆసియా కప్ లో భారత్ పాల్గొనడంపై బీసీసీఐ ఆలోచిస్తుంది. భారత్ పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఏసీసీ అధ్యక్షుడిగా ఉండడం ఇందుకు కారణాలు. భారత్ తప్పుకుంటే ఆసియా కప్ కు స్పాన్సర్లు డిమాండ్ తగ్గుతాయి. ఈ నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఇరుకున పెడుతుంది. ఈ ఏడాది ఆసియా కప్ మన దేశంలోనే జరగాల్సి ఉంది. ఆసియా కప్ అంటే ప్రధానంగా టీమిండియా పాకిస్తాన్ మధ్య పోటీ ఉంటుంది. ఈ రెండు టీమ్స్ ఆసియాలో స్ట్రాంగ్ టీమ్స్. అయితే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడంతో బీసీసీఐ ఈ ఆసియా కప్ పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆసియా కప్ ఈ 2025 సీజన్ కు దూరంగా ఉండాలని బీసీసీఐ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పాకిస్తాన్ తో గొడవైతే వాళ్లను వద్దని మిగతా దేశాలతో టీమిండియా ఆడొచ్చు కదా అని అనుకోవచ్చు. అది నిజమే, కానీ ప్రస్తుతం ఏసీసీ అంటే ఏసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ ఉన్నాడు. ఈ సందర్భంగానే ఆసియా కప్ లో భారత్ పాల్గొనకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. పైగా ఆసియా కప్ ఎక్కువగా భారత్ నుంచే స్పాన్సర్లు ఉంటారు. ఎందుకంటే టీమిండియా ఆడుతుంది కాబట్టి. ఈ ఆసియా కప్ ఇండియా కంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డులకే ఎక్కువ లాభం వస్తుంది. అందుకే టీమిండియా ఆసియా కప్ నుంచి తప్పుకుంటే ఆసియా కప్ కు డిమాండ్ ఉండదు. స్పాన్సర్లు కూడా ఆసక్తి చూపించరు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నిఖ్వీకి ఆసియా కప్ నిర్వహించడం అంత తేలికైన విషయం కాదు. అందుకే పీసీబీని ఇరుకుని పెట్టేందుకు బీసీసీఐ ఆసియా కప్ కు దూరంగా ఉండాలని భావిస్తుంది.